అందరికీ నమస్కారం. అనిల్ రావిపూడి ఈ సంక్రాంతికి వస్తున్నాం అంటూ వచ్చి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ అయితే కొట్టారు. ఈ మూవీకి ఫ్యామిలీ ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ అయితే మైండ్ బ్లోయింగ్. అసలు ఈ మూవీతో సక్సెస్ఫుల్ గా బ్యాక్ టు బ్యాక్ 8 హిట్స్ కొట్టారు అనిల్ రావిపూడి గారు, విచ్ ఇస్ ఎ గ్రేట్ థింగ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ తీసిన అన్ని మూవీస్ తో ప్రొడ్యూసర్స్ కి ప్రాఫిట్స్ తీసుకురావడం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్ అట్ ఆల్. ఫస్ట్ ఆయనకు థ్యాంక్స్ చెప్పాలి. ఆయన లేకపోతే ఈరోజు యాజ్ అండ్ టుడే ఈరోజు మేము లేం. బావిలో పడిపోతున్నామని ఎంతమంది సంతోషపడుతున్నా అక్కడ పడ్డామనే లోపలనే పక్కన చూసుకుంటే వాళ్ళ పక్కన ఉన్నాం. ఆ క్రెడిట్ గోస్ టు ఓన్లీ అనిల్. థ్యాంక్ యూ వెరీ మచ్ అనిల్. పటాస్తో తన జర్నీ స్టార్ట్ చేసిన అనిల్ రావిపూడి గారు ఆ మూవీ రిలీజ్కి ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఫైనల్గా దిల్ రాజు గారు హెల్ప్ చేయడంతో ఆ మూవీ రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయింది. ఇంకా ఆ తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే రాలేదు. బ్యాక్ టు బ్యాక్ సుప్రీం, రాజా ది గ్రేట్, F2, సర్లేరు నీకెవరు, F3, భగవంత్ కేసరి అండ్ ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం. అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్లే అండ్ సినిమాకి తన రేంజ్ని పెంచుకుంటూ వచ్చారు. అయితే ఇంత సక్సెస్ఫుల్ స్ట్రీక్తో ఇంత బ్లాక్ బస్టర్ మూవీస్ డెలివర్ చేసినా ఈయన సినిమాలంటే నెగిటివిటీ ఎక్కువ, ట్రాల్స్ ఎక్కువ అండ్ క్రింజ్ అని అంటూ ఉంటారు. నిజంగా క్రింజ్ ఉంటాయా అంటే సమ్ ఆఫ్ ద మూవీస్ డెఫినెట్లీ ఎస్. పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్ అన్ని రకాల ఆడియన్స్కి ఈక్వల్గా నచ్చాయి అండ్ అందరూ బాగా ఎంజాయ్ చేశారు వితౌట్ ఎనీ కంప్లైంట్స్. అండ్ ఇప్పటికీ ఈ మూవీస్కి రిపీట్ వాల్యూస్ ఎక్కువ. బట్ F2తో ఫస్ట్ టైం ఇన్ మూవీస్ క్రింజ్ అని అనడం స్టార్ట్ అయింది. రాజా ది గ్రేట్ ఆర్ సుప్రీంతో కంపేర్ చేస్తే డెఫినెట్గా F2 ఆర్ సర్లేర్ నీకెవర్లో ఉండే ఆ లౌడ్ కామెడీ చాలా క్రింజ్ అయితే అనిపిస్తుంది. మీ దెబ్బకి ఆడిపోతాడు. ఇలాంటి ఎమోషన్స్ నీకు అర్థమవుతుందా? సో ఇలాంటి వన్ లైనర్స్కి కానీ ఆ లౌడ్ కామెడీకి కానీ ఒక థిన్ లైన్ ఉంటుంది. సో ఆ లైన్ దాటకుండా ఇటువైపు ఉండి డెలివర్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇంకా F3 గురించి అయితే నేను మాట్లాడను, ఎందుకంటే నేను తీసిన మూవీస్లో నాకు మోస్ట్ క్రింజ్ అనిపించే మూవీ F3నే. హౌవెవర్ ఆఫ్ కోర్స్ ఈ మూవీస్ని ఎంజాయ్ చేసే ఆడియన్స్ కూడా ఉన్నారు, అందుకే అవి అంత మంచి సక్సెస్ని అందుకున్నాయి. బట్ అనిల్ రావిపూడి గారి గ్రేట్నెస్ ఏంటంటే ఆయన ఆడియన్స్ ఫీడ్బ్యాక్ని ఎప్పటికప్పుడు తీసుకొని నెక్స్ట్ మూవీకి ఇంప్రవైజ్ చేస్తూ ఉంటారు. అలానే కొంచెం కొత్తగా ట్రై చేసి భగవంత్ కేసరితో మంచి హిట్ కొట్టారు. అండ్ కొత్తగా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాంలో కూడా కామెడీ డీసెంట్గా అనిపిస్తుంది అండ్ అంత క్రింజ్ అయితే ఉండదు. అండ్ ఈయన మూవీస్లో నాకు బాగా నచ్చేది ప్రతి మూవీలో ఏదో ఒక మెసేజ్ ఇవ్వాలని ట్రై చేస్తారు. యాక్షన్ మూవీస్ ఎక్కువ వస్తున్నాయి ఈ రోజుల్లో. ఇలాంటి కామెడీ సినిమాలు వితౌట్ ఎనీ వల్గర్ సీన్స్ ఆర్ ఎనీ అడల్ట్ జోక్స్ తీసి ఫ్యామిలీ ఆడియన్స్ని థియేటర్కి రప్పించడం ఇస్ నాట్ అన్ ఈజీ థింగ్ అండ్ అనిల్ రావిపూడి గారు యాజ్ మాస్టర్డ్ ఇట్. అండ్ ప్రాబ్లీ మన TFIలో ఈజ్ ద ఓన్లీ డైరెక్టర్ ఆఫ్టర్ రాజమౌళి గారు వితౌట్ ఎ ఫ్లాప్. 8 సినిమాలు పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్, F2, సర్లేరు నీకెవరు, F3, భగవంత్ కేసరి అండ్ ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం. ఇందులో లాస్ట్ 5 ఫిలిమ్స్ కంటిన్యూగా 100 crore గ్రాసర్స్ అండ్ లాస్ట్ 5 ఫిలిమ్స్ కంటిన్యూస్గా 1 million గ్రాసర్స్ ఇన్ US. అండ్ సో అనిల్ రావిపూడి గారు ప్లీజ్ కంటిన్యూ మేకింగ్ కామెడీ మూవీస్ ఫర్ అస్. అండ్ మా ఓన్లీ రిక్వెస్ట్ ఏంటంటే గోయింగ్ ఫార్వర్డ్ కూడా కొంచెం ఆ లౌడ్ కామెడీని కంట్రోల్లో పెట్టి ఆ క్రింజినెస్ కొంచెం తగ్గిస్తే అన్ని సెక్షన్ ఆడియన్స్ ఈక్వల్గా ఎంజాయ్ చేస్తారు మీ మూవీస్ని. అండ్ ఫైనల్లీ ఇంత సక్సెస్ఫుల్గా మంచి మూవీస్ డెలివర్ చేసిన మీకు యాడ్స్ ఆఫ్. అండ్ సోషల్ మీడియాలో వచ్చే రూమర్స్ నిజమైతే మీ నెక్స్ట్ సినిమా బాస్తో ఉండొచ్చు. ఆ మూవీతో మీరు ఇంకో స్టెప్ ఎదిగి మమ్మల్ని మా వింటేజ్ బాస్ టైమింగ్ని మళ్ళీ తీసుకొచ్చి ఇంకెక్కువ నవ్విస్తారని ఆశిస్తున్నాం. ఇంతకీ అనిల్ రావిపూడి గారి మూవీస్ గురించి మీరేమనుకుంటున్నారు అండ్ మీ ఫేవరెట్ మూవీ ఏంటో కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ అలానే 200 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరికి వచ్చేసాం. సో ప్లీజ్ టు లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్. Thanks a lot. Thank you.